స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీకు తోడే ఉండును గాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువును కనికరించుము. మంచిది. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ద్వారా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18, 19 వాక్యాలను చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18, 19 వాక్యాలు. తుయితెరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయండి, అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిపోయిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనమును నేను ఎరుగుదు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని. ప్రార్థన. దయగల తండ్రి, నీ వందనాలు. చదవబడిన వాక్యాన్ని మీ పరిశుద్ధ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం ద్వారా మీరు దీవించి ఆ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి సమస్తమైన మహిమ ఘనత మీరు ఆలోచించుకోమని యేసయ్య పరిశుద్ధాలను అడుగుచున్నా ప్రభు తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి షాలోమ్. చాలా మంది అనుకున్నాము. దేవుడు ఇక్కడ ఒక సంఘాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ సంఘం పేరంటే తుయితెర సంఘం. యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉండి ఆసియా ఖండంలో ఉన్నటువంటి సంఘాలకు తెలియజేస్తున్నటువంటి పత్రికలు లేకపోతే వర్తమానాలు. ప్రాముఖ్యంగా ఇక్కడ సంఘము తుయితెర సంఘం. ఈ సంఘము లూదియా అనే ఒక దైవభక్తి గల స్త్రీ ద్వారా తుయితెర పట్టణంలో స్థాపించబడిన సంఘం. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14 నుండి 15 వరకు మీరు చదివినట్లయితే అక్కడ మనకి కనపడుతూ ఉంటారు. అప్పుడు లూదియా అను దైవభక్తిగా ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకోను తుయితెర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యము ఉంచెను. దేవునికి స్తోత్రం. ఆమె లక్ష్యం ఉంచడం ద్వారా, ఆ మాటలు వినడం ద్వారా, ఆ మాటల మీద విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించడం ద్వారా, తాను రక్షణ పొంది ఆ రక్షణ గృహానికి ఇచ్చడం ద్వారా, ఆమె ఇల్లు తుయితెర పట్టణంలో ఉండడం ద్వారా, ఆమె ద్వారా సేవకులు అక్కడ పరిచయం చేయడం ద్వారా ఆ సంఘానికి లేకపోతే ఆ గ్రామానికి లేకపోతే తుయితెర పట్టణానికి ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ సంఘముగా మార్చబడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనేక రక్షణ పొందడం ద్వారా ఒక సమాజంలో ఏర్పడుతూ ఉంది. ఆ సినగోగును స్థాపించారు. అది ఒక మహా సంఘముగా ఆసియా ఖండంలోనే రూపాంతరం చెందినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అటువంటి సంఘానికి ఇదిగోండి ఆ సంఘంలో ఉన్నటువంటి గుణాలను వివరిస్తూ, లక్షణాలను వివరిస్తూ ఆ సంఘాన్ని బలపరచుటకు, ఆ సంఘాన్ని ఇంకా మీరు బలపడండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి మరలా పద్మాసు ద్వీపంలో లేకపోతే ఖైదీలో ఉన్నటువంటి యోహాను భక్తుడు ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రియలు ఏంటంటే తుయితెర సంఘంలో ఉన్న క్రియలు. ఈ క్రియలు ఆ తుయితెర సంఘానికే కాదు, ఎత్తబడే సంఘానికి కూడా కావాలి, సార్వత్రిక సంఘానికి కూడా కావాలి. ఆ సార్వత్రిక సంఘం, ఎత్తబడే సంఘం ఎవరయ్యారంటే
వింటున్న మనమే. ఆ సార్వత్రిక సంఘంగా మార్చబడాలని దేవునికి ఆకాంక్ష. ప్రియమిత్రులారా, మీరు గమనించినట్లయితే దేవుడు అటు విధమైనటువంటి రూపకల్పన, అటు విధమైనటువంటి నడవడిక, అటు విధమైనటువంటి వాంఛ ఈ రోజున అన్ని సంఘాల దేవుడు కలిగి ఉన్నాడు. అవునే కాదు, అన్ని సంఘాలను దేవుడు కోరుకుంటున్నాడు. సార్వత్రిక సంఘంగా ఉండాలని, ఎత్తబడే సంఘముగా ఉండాలని, బుద్ధి కలిగినటువంటి సంఘముగా ఉండాలని, ఆయన నామాన్ని ఎత్తిపెట్టేటువంటి సంఘము ఉండాలని, మాదిరికరమైన సంఘము ఉండాలని, ఆయన దర్శనాలను పొందినటువంటి సంఘము ఉండాలని, ఆయన కడపల ధ్వని మోగినప్పుడు ఇదిగోండి మహిమను పొందుకొని ఆకాశం చేర్చబడినటువంటి వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘంలో ఉన్న లక్షణాలు 5 ఉన్నాయి. 1 క్రియలు, 2 ప్రేమ, 3 విశ్వాసం, 4 పరిచర్య, 5 సహనం. ఏంటండి? 5 సహనం. 5 రకాలైనటువంటి లక్షణాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాటిలో ప్రప్రదమైనటువంటి హిందూ సంఘానికి ఉన్నటువంటి ప్రప్రదమైన సుగుణం ఏంటంటే, లక్షణం ఏంటంటే క్రియలు. సంఘానికి కావాల్సినవి తెలుసా? క్రియలు. విశ్వాసానికి కావాల్సినవి తెలుసా? క్రియలు. క్రియలు అనగా చేతలు, అంటే అది పని ద్వారా తెలుస్తుంది. కొంతమంది మాటలు ధారాళంగా చెప్తారు, అనర్థంగా చెప్తారు, కానీ చేతల్లో ఏంటంట శూన్యం. చెప్తారు, అంటారు, అంతవరకే అంటారు కానీ చేయరు. ప్రామిస్ చేస్తారు, అంతవరకే కానీ వారు పనుల్లో చూపించలేరు. అందుకే ఒక ఆయన అన్నాడు, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నట గురిజాడ గారు. ఎవరండి ఆయన? గురిజాడ గారు. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ రోజు మన జీవితంలో వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టినట్లుగా మన విశ్వాస జీవితం అనేది ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2:21 వాక్యంలో మీరు గమనించండి. అక్కడ అందుచేత యాకోబు రాసిన పత్రిక 2:21 మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు ఏంటంట? దేని వలనంట? క్రియల వలన. ఎలాంటి క్రియ? ఎలాంటి క్రియ? చూడండి, బలిపీఠం మీద అర్పించి. ఎవరు? ఏంటా క్రియ? తన కుమారుడు, ఏకైక కుమారుడు ఇవ్వడానికి కూడా వెనుకాడలేనటువంటి క్రియ. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అబ్రహాము గారి క్రియ అది. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియలను నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడు. చూసారా? పొందలేదా అంటే దేవుని నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఆయన చెప్పిన మాట ఈ రోజున మనం చేయడానికి వెనుకాడకూడదు. అది ఒక క్రియ. హల్లెలూయా. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె ఉందండి. ఆమె ఎవరంటే రాహాబు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 19 వరకు మీరు చదివినట్లయితే ఏమండి? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది అని చెప్పబడును. ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ కూడా ఎవరు చూస్తున్నాం? మనము అబ్రహాముని చూస్తున్నాం. ఈ విధానాల్లో ఒక స్త్రీ కనబడుతుంది మీకు. ఎక్కడండి? 31లో ఏమన్నాడు? విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేడిన వారిని సమాధానముగా చేర్చుకున్నందున. అబ్బా, దేవునికి స్తోత్రం.
అంటాడు కదా, ఇంకా నువ్వు ఏమి చెప్పుదును. చాలు. అంటే పిల్లగా ఇక్కడ రాహాబు తెలుసు కర్మకాలి. ఏం కాలి? అదృష్టం లేక కర్మకాలి, అదృష్టం లేక ఆ ఇల్లంతా మీరు శోధిస్తే, ఆ పనులు శోధిస్తే, ఆ యొక్క వెతులాడుతున్నటువంటి రక్షక పనులు శోధిస్తే, ఆ పోలీసు వాళ్ళు శోధిస్తే, ఆ ఇంటిని పరిశీలన చేస్తే, మిద్ది మీద ఉన్నటువంటి ఆ యొక్క వేలు వారిని కనిపెడితే మొట్టమొదటిగా ఉరి తీసేది ఎవరు తెలుసా? ఎవరినండి? రాహాబును. దేవుని స్తోత్రం. కానీ విశ్వాసమును బట్టి, దేవుని స్తోత్రం. ఏ విశ్వాసం అది? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి గొప్ప కార్యములను విన్న విశ్వాసం, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి విశ్వాసం, ఫరోను అదిగోండి ఆ సైన్యాన్ని, ఫరో యొక్క సైన్యాన్ని సైతము ఓడించినటువంటి విశ్వాసము, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసినటువంటి విశ్వాసము, ప్రిమిట్లుగా విన్నటువంటి వారిలో గుండెలు గభేరమైనటువంటి ఇదిగోండి ఆ యొక్క మాటలు తలంపులు విన్నటువంటి ఆ యొక్క విశ్వాసము రాహాబుని ఏం చేసిందంటే వేగులు వారిని దాచుటకు ఉరికొల్పింది. దేవుని స్తోత్రం. చచ్చిపోతానన్నా పర్వాలేదు, భయపడలేదు, ఇబ్బంది పడలేదు. ఈ రోజున అటువంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దోతలు చేర్చుకొని రాజుల సైన్యం తెలిస్తే తనకు ప్రాణాపాయమని తెలిసి కూడా వారిని వేరొక మార్గంలో పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలను ఎంచబడినటువంటి రాహాబు అనేటువంటి క్రియ, ఆ వేసే క్రియ తెలియదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 25వ వచనంలో అని చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులారా మీరు గమనించండి, అటువంటి రాహాబు వేసే కూడా దూతలను చేర్చుకొని వేరొక వారిని వెలుగులోకి పంపివేసినప్పుడు క్రియామూలంగా నీతిమంతులని ఎంచబడింది కదా. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. హల్లెలూయా. ఇంకొక ఆమె చెప్తాను, ఇంకొక ఆమె తెలుసా? క్రియలతో ఉండేటువంటి ఆమె దొర్కా. అందరూ చెప్పండి, ఏం పేరండి? దొర్కా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36 నుండి 41 వరకు మీరు గమనించినట్లయితే, ప్రియులారా అక్కడ ఒక స్త్రీ చనిపోయింది. ఆ స్త్రీ చనిపోయినప్పుడు యేసు ప్రభువు వారి దగ్గరికి ప్రియులారా వారు వచ్చి ఆయన బట్టి ఇదిగోండి మొరపెట్టినప్పుడు యేసు ప్రభువు వారు ఆ స్థలమున వద్దకు వచ్చి ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డను చూసి ఏమంటున్నాడండి? ప్రియులారా ఆ విధంగా క్రియ జరుగుతున్నటువంటి సమయంలో ఇదిగోండి ఇలా చూడండి, ఆమె గురించి చెప్తూ ఉన్నాడు 36వ వచనంలో. తబిత అనే ఒక శిష్యురాలు ఉండెను, ఆమె భాషాంతరము దొరకా అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మ కార్యములను బహుగా చేసి అయితే కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండా పెట్టిరి. అప్పుడు పేతురు వారు, ఎవరైనా చెప్పండి, పేతురు వారు వెళ్ళి అందరినీ ఏం చేసినాడంట? ఏడ్చుతున్న వారిని అందరినీ ఇదిగోండి చూసారా ఏం చేశాడు? ప్రార్థన చేయగా తబిత దొరకా లెమ్మనగా ఆమె కన్ను తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎందుకు లేపబడింది? అక్కడ చెప్తున్న 36వ వచనం చెప్తున్నా మాట, ఆమె సత్క్రియలను కర్మకార్యము బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ రోజున చనిపోయినటువంటి స్త్రీ లేపబడింది, ఆమె పేరు దొరకా. ఈ రోజున మనం కూడా ఒక రోజున కాలం చేస్తాం. చేయని వారు ఎవరైనా ఉన్నారా? ధైర్యంగా చెప్పండి. ఉన్నారంటే ఎవరు లేరు. ఈ శరీరం మొత్తమైపోతుంది, ఈ దేహము మన్నైపోతుంది. ప్రియమిత్రులారా మట్టిలో నుంచి తీయబడింది, మరలా మనలోనికి చేర్చబడుతుందని దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రియమిత్రులారా యేసుక్రీస్తు
ప్రభువారు ఏ విధంగా ఇదిగోండి మరణమును జయించి మూడో దినాన పునరుద్ధరణుడిగా లేచాడో అది నమ్మిన ప్రతి ఒక్కరు కూడా తిరుగులేతున్న విశ్వాసాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ తిరిగి లేచేటువంటి విధానంలో ప్రియమైన నువ్వు కలిగి ఉండాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు ఉండవలసిన సత్క్రియలు ఉండాలి. అదే క్రియలంట, దొరకాకున్న క్రియ ఏంటంట సత్క్రియ. దేవునికి స్తోత్రం. ఏ క్రియ అండి? సత్క్రియ. అందుకని రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు గమనించినట్లయితే సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఏం చేయాలంట? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజు మనం ఏం వెతకాలి? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమ, ఘనత, అక్షయత వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. అందుకని ప్రేమేంటరా దేవుడు చెప్తున్నాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అంటున్నాడు అక్కడ, మీరు మాట చేత గాని ఏ చేత మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ఏంటంట ప్రభువైన యేసు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట మీరు మాట చేతను చేయొచ్చు, క్రియల చేత అయినా చేయొచ్చు. మన క్రియలేంటి? మన మాటలేంటి? ఈరోజు నేను మాటల గురించి మాట్లాడలేదు కానీ సంఘములో క్రియల గురించి మాట్లాడుతూ ఉన్నా. నీ క్రియలు సంఘానికి మేలుకరంగా ఉన్నాయా? నీ క్రియలు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయా? నీ క్రియలు నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించేదిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? గమనించుకో ప్రియ సంఘమా, గమనించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజున దేవుడు పిలుస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ క్రియలు ఎలాంటి క్రియలు? కృతజ్ఞత పూర్వకమైనటువంటి క్రియల, కృతజ్ఞత లేనటువంటి క్రియల, రక్షింపబడినటువంటి క్రియల, నశించిపోయేటువంటి క్రియల, పాప సంబంధమైనటువంటి క్రియల, నిత్య జీవమును స్వతంత్రించుకునేటువంటి క్రియల, అపవాది క్రియల, లేకపోతే వాక్యానుసారమైన క్రియల. గమనించండి. అందుకని తుయితుర సంఘానికి మస్ట్ అండ్ షుడ్గా చెప్తా ఉన్నాడు, నీలో నీ క్రియలు నేను చూస్తూ ఉన్నాను. ఎవరికి స్తోత్రం. ఈరోజు మనందరిలో క్రియలు చూస్తా ఉన్నాడు దేవుడు. రెండోది ఏంటండి? ప్రేమ. రెండోది ఏంటంట? ప్రేమ. పరిశుద్ధ గ్రంథంలో 1వ కొరింథీయులు 14వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఆయన చెప్తున్న మాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు. ఏం కలిగి ఉంటా? ప్రయాసపడాలంట. ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజున ప్రేమ గురించిన ప్రసంగాలు, ప్రేమ గురించిన పాటలు బాగా పాడతాం మనం. మేము ప్రసంగాలు బాగా చేస్తాం. ప్రేమ 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 అని దీర్ఘంగా ఆలోచన కూడా చేస్తాం. కానీ ఈ రోజున ప్రేమ అనేటువంటి మాట పాట పాడుతూనే చెప్తూనే మన జీవితంలో ఒకటి ఉంది. ఏంటో తెలుసా? పక్కవాడు బాగుంటే ఓర్వలేని తత్వం, తనం, ఒకరంటే ఒకరికి ద్వేషం, సాటి మనుషుతో ఆ ప్రేమ గౌరవ భావము, ప్రేమాభిమానాలు కలిగి ఉండని వారు కనబడని దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడము మనుషులను మాయపుచ్చడమేనని, దేవుని మభ్యపెట్టడమేనని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నీవు ఈ రోజు విత్తిన దాన్ని రేపు కోసినట్లు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకనే ప్రేమికులుగా ఈ రోజున మనము ఇదిగోండి ఈ పరిశుద్ధ గ్రంథంలో
ఈ మాట చెప్తున్నటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఈ విధంగా చెప్తున్నాడండి. 11వ అధ్యాయము 1 నుంచి 3 వరకు పక్కనే చదివినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మోగుడు కంచును గనగనలాడు తాళమునై ఏముండాలంట? బాగా భాషలు మాట్లాడతాం, దేవదూత భాషలతో మాట్లాడతాం, కానీ ఏ మోగినా ప్రేమ లేకపోతే గనగనలాడు తాళమునై ఉంటాము కానీ దాని వలన మనకి ఏ లాభము లేదు అంటాడు. ఇంకా ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానవంతియు ఎరిగిన వాడైనను కొండలను పెగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడైతే వెలుగుడును వేదన పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను చాచనులకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రేమికులారా, ఈ రోజున మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ. చెప్పండి, ఏం కలిగి ఉండాలండి? ప్రేమ. నేను ఆ పని చేస్తున్నానండి, ఈ పని చేస్తున్నానండి, నేను లేకపోతే లేదండి. ప్రేమికులారా, సమస్తము ఆది నుండి అంతవరకు నేనే ఉంటానండి అని చెప్పుకునే ప్రేమికులారా, భక్తులకైనా దేవుని బిడ్డలకైనా ప్రేమికులారా, ఆ విధంగా జ్ఞాపకంగా చెప్పుకునేటువంటి వారికైనా దేవుడు వారికి చెప్పుకున్న మాట్లాడు తెలుసా? గనగనలాడు తాళాలే. అటు వారి వల్ల నెట్టి ఉపయోగం దేవునికి లేదు. అది పైకి కనపడితేమో కానీ లోపల ఉన్నది దేవునికి తెలుసు. అందుకే ఒక ఆయన అంటాడు, ప్రేమికులారా, చదివితే సమస్త శాస్త్రములు చదివినా ఫలితమేమి అన్నాడంట. ఏంటంట? చదివితే సమస్త శాస్త్రములు చదివినా ఫలితమేమి? నిజమే, శాస్త్రాలన్నీ చదివినా ఫలితమేంటి? శాస్త్రాలన్నీ చెప్పేవి పరిశుద్ధ గ్రంథం అంతా చెప్పేది, పరిశుద్ధ గ్రంథము ఆది నుండి అంతవరకు చెప్పేది. యేసు ప్రభువు వారు మనకు చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది ఆకర్షించబడేటువంటి ప్రేమ, లేకపోతే అవసరాలకు వాడుకొని వదిలిపెట్టేటువంటి ప్రేమ, లేకపోతే నిన్ను నమ్మి వచ్చినటువంటి వారిని జీవితకాలం అంతయు హక్కును చేర్చుకొని హృదయంలో పెట్టుకొని మనసులో ఉంచుకొని ప్రేమికులారా, విడుముక ఎడవాయిక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు నాకు తోడే ఉన్నాడు. దేవుడు తోడే ఉన్న ప్రకారము నన్ను నమ్మిన వారిని నేను తోడుగా ఉంచుతాను, వారిని ప్రేమిస్తాను, ఇదిగోని వారికి ఏమి కొదువ చేయను అనేటువంటి ప్రేమను కలిగి ఉంచారా? లేకపోతే ప్రేమికులారా, నాకు అవసరం లేదు, నాకు అవసరం ఉంటే చాలు, నాకు నేను బాగుంటే చాలు అనుకునేటువంటి ఆ స్థితిని కలిగి ఉంటారా? అందుకని దేవుడు అంటున్న మాట తెలుసా? ప్రేమికులారా, పరిశుద్ధ గ్రంథం అంతా మీరు గమనించినట్లయితే ఆ ప్రేమ అనేది లేకపోతే అంటాడు, కొండలను పెగిలి పగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. దేవునికి స్తోత్రం. అందుకే 11వ వచనాన్ని చూడండి, 13 అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది. అబ్బా హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అది ఏ ప్రేమ? సిలువ ప్రేమ. అదే ప్రేమ అండి, యేసు ప్రేమ. అది దేవుని ప్రేమ. అది నీలాంటి ప్రేమ కాదు, మనుషులాంటి ప్రేమ కాదు, విడిచిపెట్టే ప్రేమ కాదు, పరిస్థితులను బట్టి మారేటువంటి ప్రేమ కాదు. ఒక ప్రేమికులారా, ఒక పురుగు ఉందంట. ఆ పురుగు ఆకుల మీదకి వెళ్తే పచ్చగా, నీళ్ళకి వెళ్తే నీలంగా, ఆకాశంలోకి వెళ్తే ఆకాశం ఏ కలర్లో ఉంది? నీలం కలర్లో. లేకపోతే ఈ పెయింటింగ్ ఏ కలర్లో ఉంది? ఆ కలర్లో. అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆ రంగులోకి మార్చబడింది ఒక పురుగు. ఏ పురుగు అది? వస్త్రవల్లి. ఏ పురుగు అండి? వస్త్రవల్లి. కానీ అది రంగులు మార్చుకుంటుందేమో కానీ ప్రేమ రంగులు మార్చుకోదు. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగిన వారు రంగులు మార్చుకోరు.
పరిస్థితుల నుంచి మార్చబడరు. ఎప్పుడు కడ వరకు దేవుని ప్రేమను ఎరిగిన వారు దేవుని కలిగి ఉంటారు. అటువంటి ప్రేమనే మనుషుల ఎదుట చూపిస్తారు. అందుకని ఆ ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు, ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. హల్లెలూయా. ఏం చేయాలంట? తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు అవుతాడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అందుకని దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకనే ఈ రోజున రెండవ క్రియ, ఈ రాత్రికాల సమయంలో మీలో నాలో ఉండవలసిన క్రియ, లక్షణం, క్షమించండి, లక్షణం ఏంటో తెలుసా? లవ్. అదేమండి? ప్రేమ. 1 కొరింథీయులు 8:1 అంటాడు. 1 కొరింథీయులు 8వ అధ్యాయం 1వ వచనం. అమ్మా 8:1 అది చదవండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాడి విషయం మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. జ్ఞానం పోగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధిని. హల్లెలూయా. జ్ఞానం ఏం చేస్తుందంట? అబ్బా మన జ్ఞానం మనం ఉప్పొంగ చేస్తుంది అంటే, అబ్బా నేను భలే మంచి మాట చెప్పాడు రా బాబు, నేను భలే మంచి ఆలోచన చేశాను, ఈ ఆలోచన బట్టి నేను చెప్పిన మాటను బట్టి మనము సేవ్ అయ్యాం, మనము రక్షించబడ్డాం, లేకపోతే నువ్వు ఇచ్చిన సలహాన్ని బట్టి అనేక మంది ఆదరించబడ్డాడు అనేటువంటి స్థితి మనం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. అంటే కొనియాడినట్లుగా చేస్తుంది. కానీ ప్రేమ ఇది తెలుసా? క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. క్షేమాభివృద్ధి కావాలా? నీకు నువ్వే మనను పొందుకునే విధానము కావాలా? మన జ్ఞానము దేవునిదై ఉండాలి. దేవుని స్తోత్రం. మన మాట దేవుని మాట అయి ఉండాలి. ఎందుకంటే చుట్టూ నన్ను ఆవరించావు. నన్ను చెయ్య మాట వింటలేను. దేవుని స్తోత్రం. ఉన్నారా ఎవరైనా? చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించావు, సుకున్నావు. పడలేదు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. నన్ను చూడువాడా, నిత్య కాచువాడా. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను మనందరినీ మోస్తున్నాడు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. దేవుని స్తోత్రం. నీ తలంపు ఏంటో, నీ తప్పలేంటో, నీ యొక్క వైవిధ్యం ఏంటో, నీ యొక్క సంభాషణ ఏంటో, నీ మాట ఏంటో సమస్తము మనుషులకు తెలియవచ్చు, కానీ చూస్తున్నా మన దేవుడికి తెలుసు. ఎరిగి ఉన్నవాడు ఆయన. ప్రియా దేవుని బిడ్డ, దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున తుయితుల సంఘములో చూస్తున్న లక్షణము ప్రేమ, మొదటి లక్షణము క్రియ. కాబట్టి ఈ రోజున ప్రేమ నీకు ఎన్ని తెలిసినా అంటుంది కదా, నేను లేకపోతే వ్యర్థుడివే అంటుంది.
ఏమంటుంది చెప్పండి? ప్రేమ నీకు ఎన్ని తెలిసినా ప్రేమ లేకపోతే ఏమంటుందంట? వ్యర్థుడివే, వ్యర్థుడివే. అందుకే రెండో లక్షణం ఏంటంట? ప్రేమ. తీదుల సంగము కలిగి ఉన్న ఈ ప్రేమ ఇతరుల పట్ల మనము కూడా కలిగి ఉన్నాం. మూడోది విశ్వాసం. మూడోది ఏంటంట? విశ్వాసం. ఎబ్రియలు రాసిన పత్రిక 11:6 అని చెప్తున్న మాట తెలుసా? 11:6 చెప్తున్న మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఏమిటంట? విశ్వాసం లేకుండా ఇష్టమైనట అసాధ్యం. ప్రియులారా చూడండి, క్రైస్తవ జీవితానికి బలమైన పునాది ఏంటంటే విశ్వాసం. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ బిడ్డలకి ఒక పునాది విశ్వాసం. దేవుడికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా అంటాడు. 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరకు రుజువునై ఉన్నది. చూసారా? దాన్ని బట్టి ఏమైనా పెద్దలు సాక్ష్యం పొందురి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. విశ్వాసాన్ని ఎన్ని రకాలుగా చూపించవచ్చు అమ్మా? విశ్వాసాన్ని ఎన్ని రకాలుగా చూపించవచ్చు. ఏబేలు అర్పణను బట్టి తన విశ్వాసం ఏంటో చూపించాడు. హనోకు దేవుడితో మరణం వరకు నడిచాడు కాబట్టి అది విశ్వాసంగా, సాక్ష్యంగా కనబడతాం. అబ్రాహాము దేవుడు నమ్మాడు కాబట్టి ఆ నమ్ముట అనేది అతని నీతికి ఎంచబడింది కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఈ విధంగా మనం చూసినట్లయితే విశ్వాసం అనేది అది ఎట్లాగైనా మనము కనపరచవచ్చు. అందుకే విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టడుగా ఉండలేం. హల్లెలూయా. అందుకనే 2 కొరింథీయులు 13:5 అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? 2 కొరింథీయులు 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలంట? మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకుని మిమ్మల్ని మీరే. అబ్బా హల్లెలూయా. ఎప్పుడైనా పరీక్షించుకున్నారట? పరీక్షించుకున్నారా? శోధించుకున్నారట? పరీక్ష వస్తే అమ్మో అంటాం, శోధన వస్తే నాకే ఈ శోధన ఎందుకు వచ్చింది నాయనా అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు పశువులు కాని కదా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ రోజున విశ్వాసాన్ని మనకు మనమే పరీక్షించుకోవాలి. ఎట్లా ఎట్లా ప్రియమిత్రులారా, శోధన వచ్చినప్పుడు బాధపడకూడదు. శోధన తీసివేయవాడు దేవుడే అని చెప్పి ఆ భారాన్ని దేవుని మీద వేయాలి. దేవునికి స్తోత్రం. నీ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చగలిగింది దేవుడే అని ఆ ప్రభు వారి మీద నువ్వు ఆధారపడాలి. నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చగలిగినది దేవుడు మాత్రమే అని ఎరిగి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ తప్పించబడడానికి, ఆ కష్టం నుంచి బయటికి రావడానికి, నీకు ఎదురైనటువంటి ఆ పరీక్ష నుంచి నువ్వు తప్పించబడడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఇదిగోండి అసత్యం వైపు వెళ్ళకుండా, పాపం వైపు వెళ్ళకుండా, దుష్ట క్రియల వైపు వెళ్ళకుండా, కష్ట మనసుతో ఉండకుండా, చెప్పుడు మాటలు వినకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ప్రేమిగా ఇదిగోండి నీకు నువ్వే పరీక్షించుకొని, నీకు నువ్వే పరిశీలన చేసుకుని నీ జీవితాన్ని కాపాడుకుంటావే, అదే దేవుడు చూస్తున్న నీ ఎడల ఉన్న విశ్వాసం. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథాలను చెప్తున్నమాట. లూకా సువార్త 18వ అధ్యాయం
8వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఆయన చెప్తున్న మాట తెలుసా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఏం చూపుతున్నాడంట? దీర్ఘశాంతము చూపుతున్నాడు. మీతో చెప్తున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము ఉంటాడా? చూడండి ఏమన్నాడు? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఆయన భూలోకానికి ఏ సమయంలో వస్తారు ఎవరికి తెలీదు. మనలో ఉన్న అవిశ్వాసం, మనలో ఉన్న అల్ప విశ్వాసం, అప్రామిక అనుమానం చోటు చేసుకుంటే దేవుడు చెప్తున్న మాట తెలుసా? ప్రియమిట్లుగా మీరు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వాక్యంలో అని చెప్తున్న మాట, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గట్టిని దేవుడు ఎలాగో అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మీరే నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. 8:25 అంటాడు. ఏమంటాడు అంటే చూడండి, వారు ఆయన ఎదుగు వచ్చి ప్రభువా నశించుకోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపి అప్పుడు ఆయన అంటున్న మాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని చెప్తున్నాడు. 14వ అధ్యాయం 30వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే అది చెప్తున్న మాట, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువును రక్షించమని కేకలు వేశాను. వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు? ఒకవేళ ఇటువంటి స్థితి ఎవరికైనా ఉందనుకోండి, దేవుడు చెప్తున్న మాట 7:23 అంటాడు. మత్తయి సువార్త 7:23 అంటాడు, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. నేను మిమ్మును ఎప్పుడు అంటే ఆలో ఏముంది? భయం. ఆలో ఏముంది? అప్రమత్తం. ఆలో ఏముంది? అల్ప విశ్వాసం. ఆలో ఏముంది? సందేహం. మనకు కూడా ఏముంది చెప్పండి అమ్మా? ఉన్నాయా? పోయినాయా? వస్తున్నాయా? అనుకుంటున్నాయా? వచ్చిపోతున్నాయా? ఎవరికి స్తోత్రం. భయపడొద్దు. మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేయాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనే ఒక వాక్యం రాస్తా ఉన్నాను. వీలైతే వచ్చే నెల నుంచి మొదలు పెడతాను. అదే 2 నెలలు జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే శ్రమదనాలు అయిన తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా ఏమి? ప్రియమిత్రులారా, విశ్వాసం ఎన్ని రకాలు? విశ్వాసంతో భక్తులు ఏం చేశారు? విశ్వాసం చెందు తొలగిపోతున్నారు. విశ్వాసం ఎన్ని రకాలు? విశ్వాసం అనేది కలిగి లేకపోతే వచ్చే నష్టాలేంటి? విశ్వాసం అనేది ఉంటే వచ్చే లాభాలేంటి? విశ్వాసము పరిశుద్ధ గ్రంథములో ఏమై ఉంది? ఇవన్నీ క్వశ్చన్లు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ప్రసంగం, ఒక్కొక్క వారం. హల్లెలూయా. ఎన్ని క్వశ్చన్లు వస్తే అన్ని వారాలు. ఒక డైరీ తెచ్చుకోండి, చక్కగా వివరంగా నిదానంగా చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు కోరుతున్నది ఏంటి? ఆయన చెప్తున్న మాట ఏంటి? ప్రియమిత్రులారా, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను అక్రమం చేయవలనరా. అక్రమం అంటే ఏంటి? ఇప్పుడు విశ్వాసం లేకపోవడమే, భయంతో ఉండడమే. నా భాషలో అయితే అది, మీ భాషలో ఏదైతే అది. దేవునికి స్తోత్రం. మీ మనసులో ఏదంటే అది. అక్రమం అంటే ఏదో అది. దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు చూస్తుంది విశ్వాసం. సంఘంలో ఉండవలసింది విశ్వాసం, సమాజంలో ఉండవలసింది విశ్వాసం. ఆ విశ్వాసం అనేది క్రియలతో కూడినదై ఉండాలి. అదొక ఎలా ఉండాలండి? ఎందుకు? క్రియలు లేని విశ్వాసం వృథం. హల్లెలూయా. అదే చెప్పండి హల్లెలూయా. అందుకని పౌలు భక్తుడు ఏమన్నాడు? 2 తిమోతి 4వ అధ్యాయం చదువునైనా 7వ వచనంలో ఏమన్నాడు? 2 తిమోతి మంచి పోరాటం పోరాడట, విశ్వాసాన్ని నా పరుగు కడగొట్టించింది, విశ్వాసాన్ని. హల్లెలూయా. అంటే ప్రేమ కాపాడుకోవాలి, సంఘం ఏం కాపాడుకోవాలి, సంఘంలో ఉన్న ప్రజలేం కాపాడుకోవాలి, వాక్యం ద్వారా మనం ఏం కాపాడుకోవాలి, నడవడిక ద్వారా ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని. ఏం కాపాడుకోవాలి? విశ్వాసం. విశ్వాసం నీకుందా? ఏముంది?
విశ్వాసము నీకుందా అన్నాడు ఒక ఆయన. ఏ సమయంలో? ఏ సమయంలో? రాకడ సమయంలో గడపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయములో గడపూర శబ్దముతో, రాకడ సమయములో గడపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? హల్లెలూయా! అందరూ చెప్పండి హల్లెలూయా! ప్రియమిత్రులారా, ఈ రోజు మనం ఏం చూస్తున్నాడండి? విశ్వాసం. ఒక రోజున యేసు ప్రభువు వారంట ఒక ఉపమానం చెప్తున్నాడంట. లోకాసు వార్త 12వ అధ్యాయము 45-46 వాక్యాలు మీరు చదివినట్లయితే ఆయన చెప్తున్న మాట, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయించున్నాడని ఏమనుకున్నాడంట తన మనసులో. ఈ రోజున సంఘంలో కూడా ఏమనుకుంటారంట? నా యజమానుడు వచ్చుట ఆలస్యము, దేవుడు వచ్చుట ఆలస్యము, నా జీవితంలో ఈ పని జరుగుతుందా అనేటువంటి సందేహము, సైతాను గాడు వస్తాడేమో అని భయము, ఎప్పుడేమో జరుగుతుందో అని ఆందోళన, ఈ ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని జరిగిందా లేదా అనేటువంటి ఒక పెద్ద అనుమానము, అట్లా ఉంటాయంట. అప్పుడు ఏం జరిగింది? యజమానుడు వచ్చుట ఆలస్యము చేయించడం తన మనసులో అనుకొని ఏం చేస్తాడంట? ఆ యజమానుడు ప్రేమిళ్ళరా ఒక అతన్ని అధికారి చూస్తే అధికారి ఏం చేస్తా ఉన్నాడు? తన కింద ఉన్నటువంటి దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే ఏమండి అప్పుడు ఏం జరిగిందంట? వాడు అన్నడా, వాడు కనిపెట్టని దినముల్లోను ఎరుగని గడియల్లోను ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు. మన పరిస్థితి ఇది. ఒకవేళ లేకపోతే ఉంటే వెళ్ళదు. దేవుడికి స్తోత్రం. ఉన్న వాళ్ళని హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే నేను అంటాను, మేము ఎన్ని పాటలు పాడినా ఒక్కళ్ళే వచ్చి చెప్పుకొని పోతాం. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? మీరు ఆయన సమయాన్ని దోచుకుంటున్నారు, ఆయన సమయాన్ని దోచుకుంటున్నారు. ఇది మీలో ఉన్న అల్ప విశ్వాసం. మీ విశ్వాసము ఉంటే ఛాలెంజ్ చెప్తూ ఉన్నాను, యజమానుడు వచ్చే సమయం ఎవరికి తెలియదు. తిని త్రాగు మత్తుగా, ఈరోజు మత్తు చేస్తుంది. మత్తు చాలా రకాలుగా వచ్చింది. మంచం మీద కూర్చున్నా మత్తు వచ్చింది. ప్రార్థన చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు పెద్దోళ్ళు ఇదివరకు మా తాతలు మామూలు చెప్పేవాళ్ళు, అరే మంచం మీద కూర్చొని వాక్యము చదవద్దు, కుర్చీలో కూర్చొని వాక్యము చదవద్దు, కాలు కుంట వాక్యము చదవద్దు, ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అని చెప్పి కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయవద్దు. కారణం ఏంటి? కారణం తెలిసిన మిమ్మల్ని కాదాము వాళ్ళనుకున్నారు. స్తోత్రం హల్లెలూయా. మీరు కూడా చేయట్లా, కొంచెం కూర్చున్నా కూడా చేయట్లా. కారణం తెలుసా? ఒక పద్ధతిని దేవుడు పెట్టాడు. ఆ పద్ధతి తెలుసా? ఆయన సమీపించడానికి. దేవుడికి స్తోత్రం. నీ మనసాక్షితో కలవడానికి, నీ అంతర్యాన్ని లేక కావడానికి, నీ ఆలోచన సమస్తము ఆయన మీద ఆధారపడి ఉండడానికి. ఒకవేళ మంచం మీద కొనుక్కొని వాక్యం చదివితే
మంచం అంట పొలుపు అనిద్దంట, కుర్చీ అంట చాలు అనిద్దంట. స్తోత్రం. ఏమనిద్దండి? మంచం ఏమో పొలుపు అంటది, కుర్చీ ఏమో చాలులే, చాలులే ఏముంటుందండి? చూడు 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 ఏముంటది? చాలులే అంటది. ఒకవేళ సమయానుకూలంగా మనము ప్రభు సన్నిధిలో ఉండకపోతే ఆ సమయం ఎవరిది? దేవుడిది. దేవుని స్తోత్రం. రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా మనకి దేవుడు ఒక సమయం ఇచ్చాడు, సన్నిధికి ఒక సమయం ఇచ్చాడు, ఆరాధనకు ఒక సమయము ఇచ్చాడు. పాటలు పడే సమయం నాది కాదు అని చెప్పి వాకింగ్ చేయడం సమయం గుర్తే, వాక్య సమయం నాది కాదులే పాటలే నా సమయం అని చెప్పి పాటల వరకు ఉంటే వీళ్ళందరూ దేవుడు తెలుసా? నమ్మకస్తులు. ఏ నమ్మకస్తులు? వారిని ఏం చేయమన్నాడు ఇక్కడ? వారంట తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టిన దినముల్లోనూ ఎరుగని గడియల్లోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు ఆ తన యజమాని చిత్తం ఎరిగి ఇంటిలో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగును. అయితే తెలియక దెబ్బలు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలు తగులును. ఎవరికి ఎక్కువగా ఇవ్వటో వారికి ఎక్కువగా తీర్చుతారు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగిస్తారో వారికి ఎక్కువగా అడుగుతారు. హల్లెలూయా. నీకు ఎక్కువ ఇచ్చాడు తక్కువ ఇచ్చాడు దేవుడు? ఇక్కడ ఉన్నాయి. ఏంటి ఎక్కువ ఇచ్చేది? డబ్బులు అనుకుంటా సమయం. ఏంటిది? సమయం. సమయము దేవుడిది. దేవుడికి స్తోత్రం. సమయం నిర్వచనం ససాంటే సమానం అనేది, మా అంటే మహోన్నతం అనేది, యా అంటే రాద్దం అనేది, మూంటే ఉట్టుకుపోయే ఆగమన్న అందరికి ఒకే రకం. పిల్లడికి ఒకటే సమయము, పెద్దోడికి ఒకటే సమయము, వృద్ధులకి ఒకే సమయం. నాకు బాగా లేదండి అంటే ఊరుకోది సమయం. నా పని అయిపోయిందండి అంటే ఊరుకోదు ఈ సమయం. నా వల్ల కాదండి అంటే ఊరుకోదు ఈ సమయం. సమయమును సద్వినియోగము చేసుకుంటే దేవునికి స్తోత్రం. అజ్ఞానులుగా కాక జ్ఞానుల వల్ల నడుచుకోవచ్చు. సమయమును పోనీక సద్వినియోగము చేసుకోవాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనములో దినములు చెడ్డవి అని చెబుతూ ప్రబోధిస్తా ఉన్నాడు పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి. హల్లెలూయా. రోజున దేవుడు మన రూపాంతర దేవాలయంలో చెప్తూ ఉన్నాడు, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. మూడోది తెలుసా? నాలుగోది ఇప్పుడు ఎన్నైనా తల్లి? 3 కూడా చెప్పండి. క్రియలు, 2 ప్రేమ, 3 విశ్వాసము, 4వది పరిచర్య. పరిశుద్ధ గ్రంథం అంటాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన యెడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో పరిచర్య చేయించుకునే వారు కనబడుతున్నారు కానీ పరిచర్య చేసేవారు కనబడట్లా. రావడంతోనే అందరూ ఎక్కడెక్కడ అనుకుంటారు? అందరం ఎక్కడ అనుకుంటారు? పిల్లలు. కానీ దేవుడు తెలుసా, పరిచార రూపంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనలో ఎవడైనా, మీలో ఎవడైనా గొప్పవారై ఉండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయవాడే ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక ఆయన ఉన్నాడు, 2 వ్యక్తులు జైలుకి వెళ్ళారు. ఎవరెవరు? పౌలు, శీల, బర్నబా. పౌలు, బర్నబా, శీల ఇద్దరు ఉంటారు. అయితే పౌలు బర్నబాకి ఒక ఆయన సేవ చేసేవాడు. ఆయన పేరేం పేరంటే యోహాను. చెప్పండి ఎవరండి? యోహాను. ఉపచారం చేస్తా ఉన్నాడు. ఒక రోజున ఏమైందో తెలియదు, యోహాను బట్టలన్నీ మూట చేసుకొని సర్దుకొని యెరూషలేము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ పౌలుకి బర్నబాకి మధ్యలో గొడవ వచ్చింది.
ఎవరెవరికండి? పౌలుకి బర్నబాల మధ్య తీవ్రమైన వాదము కలిగి. ఎందుకు ఈ వాదం కలిగిందయ్యా అంటే యోహాను వీళ్ళ మధ్య నుండి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఏం జరిగిందంటే పౌలు శీలలు పట్టబడ్డారు. పట్టబడి వీరు జైల్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పాటల చేత వాక్యముల చేత దేవునామను స్తుతిస్తూ మైపరుస్తూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయింది. ఎవరికి స్తోత్రం? కదిలిపోయింది. ఈ చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారేమో అని చెప్పి ఆ చెరసాల నాయకుడు అధిపతి తన దగ్గర పిస్టల్ తీసుకొని కాల్చుకోవడానికి ప్రయత్నము చేశాడు. ఆ చేసినటువంటి సమయంలో మెల్లని స్వరంతో పౌలు గాని వీళ్ళు గాని ఏమంటున్నారంటే ఏ హాని చేసుకోవద్దని మేమందరం ఇక్కడ ఉన్నామని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పినప్పుడు ఆ చెరసాల నాయకుడు అంట ఈ పౌలు శిలలోకి ఎంతో పరిచర్య చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేసి ఏం చేశాడు? పౌలుని శీలను వదిలిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు చెప్పండి? వదిలిపెట్టేశాడు. ఒకటి వీళ్ళకి పరిచయం చేశాడు, రెండు విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం ద్వారా అనేక ద్వీపాల్లో ఉన్న ప్రజలను పౌలు శీల బర్నబాలు రక్షించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్న మాట తెలుసా? ప్రియమిత్రులారా, ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయించడం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు అబ్బా హల్లెలూయా. ఏం కంటే దేవుడు చూసారా? అందుకే ఇంటికి వచ్చిన వాళ్ళంట పాలు, కాఫీలు, టీలు, డ్రింకులు అవి ఏం అడగట్లా. దేవుడు ఏమడుగుతున్నాడు చెప్పండి? గిన్నెడు చన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన నీ ఫలము పోగొట్టుకొనవు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. పరిచారం అంటే అంతేగాని నాకేమో వచ్చిందా, నాకేమో లాభమా అని అనుకుంటే నష్టపోయేది ఎవరు? అమ్మ అందరూ నష్టపోయేది ఎవరు? అమ్మా మనమే. చెరసాల నాయకుడు అయినటువంటి అతనే తన్ను తాను తగ్గించుకొని ఏం చేశాడండి? పరిచారము చేశాడు, ఉపచారము చేశాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనక ఆఫ్టర్ నేను అంటాను, మనం చేసే పరిచారము దేవునికి దుమ్ములాంటి. ఎలాంటిదండి? ఎలాంటిది? ఊడిలా అంటే ఎగిరిపోయే దుమ్ముల. ఇది కాదు దేవుడు చూసేది. దేవునికి స్తోత్రం. ఇంకా నీలో ఏదో కావాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అదేంటో నువ్వు గ్రహించు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఏముందో తెలుసా? నేను నీకు ఏ విధంగా ఉపయోగపడాలి ప్రభా, ఏ విధంగా పరిచారము చేయాలి ప్రభా, ఏ విధంగా ఉపచారము చేయాలి ప్రభా, సంఘానికి, సమాజానికి, గ్రామానికి, ఇదిగో విశ్వాసులకు, రక్షణ పొందినటువంటి బిడ్డలకి, రక్షణ లేనటువంటి బిడ్డలకి నేను ఏ విధమైన ప్రచారం చేసి మాదిరికరమైన స్థితిని కలిగి ఉండి నీ రక్షణ మార్గంలో తీసుకొచ్చడానికి నేను ఏ విధమైన ప్రయత్నము చేయాలి ప్రభా అని చెప్పి నీవు బుద్ధి కలిగి ఉన్నావు. స్తోత్రం. ఇది కాట్లా జనాల్లో ఏది కానవుతుంది, ఏది వస్తుంది చేస్తే వాళ్ళకి లాభం కానీ మనకు వచ్చే లాభం ఏంటి అని ఆలోచన చేస్తున్నారు. మనుషులందరూ అలాగే తయారయ్యారు. కానీ దేవుడు తను తాను తగ్గించుకునేవాడు
హెచ్చించబడును, హెచ్చించుకుని ప్రతి వాడు తగ్గింపబడును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నాలుగోది తెలుసా? పరిచర్య. నాలుగోది ఏంటి? అంటే ఇప్పుడు మన కలిగి ఉండాలి, పరిచర్య చేసేవారికి ఉండాలి. ఐదోది ఏంటంటే సహనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5 వాక్యం, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడా? అంటాడు ప్రభు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. మీ సహనమును, మీ మృదుత్వమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. సంఘము ఈ విధంగా అవడానికి, సంఘం ఈ విధంగా కట్టబడడానికి 330 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు అండి? 330 సంవత్సరాలు. సంఘము నార్పుటకు మెచ్చి ఒక దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి క్రైస్తవ భక్తుల సంఘాలని క్రైస్తవ స్తంభములుగా గట్టి ఇదిగోండి ఉన్నటువంటి వాటన్నిటిని ఏది తెలుసా? కారు పూసి అగ్నితో కాల్చి అవసరమైతే భక్తులందరూ ఒక చోట చేర్చి ఒక గుట్టలాగా చేసి, ఆ గుట్టలాగా ఉన్నటువంటి వారిని వస్త్రహీనులుగా చేసి, వారిలో కఠినుడు గొప్పవాడు ఉంటే అందరికి కనపడినట్లుగా వాడి కాలు చేతులన్నీ చీల్చి చక్ర రూపంతో వారిని కోసి, ఏ రకం అంట? ఏ రకం? రప్పం అంటే ఇనపరంపం కాదు, చక్రరంపం. చక్రరంపముతో కోసి గరుడైన వారిని, గొప్పవాడిని ఆ విధంగా కోసి, నమ్మిన విశ్వాసుల్ని వెంబడిస్తున్న భక్తుల్ని గుట్టలుగా చేసి, వారి మీద నల్లతారును పోసి అగ్నితో వెలిగించి ఏం చేశారంట? క్రైస్తవ్యం అనేది లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఏం జరుగుతుంది తెలుసా? క్రైస్తవ్యము అంతము. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ ఒక స్టేట్మెంట్ రెడీ అయింది. తెలుసా? 1వ తారీఖు నుండి, మార్చి 1వ తారీఖు నుండి క్రైస్తవ స్త్రీలను మేము చంపేస్తాం, సంఘంలోకి మేము వస్తాం, వాళ్ళని మానభంగాలు చేస్తాం, సంఘాన్ని చెల్లాచెదురు చేస్తాం, సేవకులను శిరఛేదనం చేస్తాం, వాళ్ళని కాల్ చేస్తాం, వారిని గురి పెడతాం, వారి మీద మారణాయుధాలు ఉపయోగిస్తాం అని కొంతమంది స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. అంటే సంఘానికి రాబోయే రోజులు ఎలాంటి రోజులంట? కఠినమా విశ్వాసాన్ని చూపించే రోజులా? ఎలాంటి రోజులు? కఠినమైన రోజులు. అప్పుడు మనకి ఏముండాలంట? సహనం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 32 నుంచి 36 వరకు మీరు చదివినట్లయితే, 32 నుంచి 36, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడా గొప్ప పోరాటము సహించిన పురోగమనములు. అబ్బా హల్లెలూయా. ఏ జ్ఞాపకం చేసుకోమంటాడు? ఏ పురోగమనాలంటే వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన. అంటే ఇప్పుడు నువ్వు చక్కగా ఉన్నావు. ఇప్పుడు సంఘం ఉంది, ఒకప్పుడు సంఘం లేనప్పుడు ఎక్కడ జరిగింది ప్రార్థన? ఏమండి తెలీదా? ఇప్పుడు సంఘం ఉంది, కట్టుకుందాం, మంచిగా డబ్బులు పెట్టి కట్టుకుందాం అందరం కలిసి. తలపాకు ఇచ్చారు, ఎవరో ఇచ్చారు? తాతలు ఇచ్చారు, మిత్రులు ఇచ్చారు, స్నేహితులు ఇచ్చారు, ఆత్మీయులు ఇచ్చారు, వాళ్ళందరూ ఇచ్చారు. చక్కగా మనము తలకు ఉపయోగించుకుని ఈ మందిరాలను నిర్మించుకున్నాం. లేనప్పుడు చెట్ల కింద, పుట్ల కింద, ఇళ్లలో రహస్యంగా. ఇప్పుడైతే లైట్లు వేసుకున్నప్పుడు ఒక లైట్ ఉండేదంట, లాంతర బుడ్డి. ఏ బుడ్డి? దాని కింద బైబిల్ చదువుతుంటే దేవుని స్తోత్రం. ప్రార్థన చేయమంటే గంటల చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేయమంటే ఏమన్నా చెప్పండి. అంటే
అంటానికి సిగ్గులేదా అని అంటాను. మీరేమంటారు? ఇప్పుడు అయ్యేంత మాట్లాడతారా? దేవుని స్తోత్రం. దేవుడు కూడా అంటాడు, సిగ్గులేదా, రాత్రి చేరగాదా, సహనంతో ఉండడం చేరగాదా అని అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు ఇక్కడ? చదవండి, శ్రమలతో కూడా గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించు చేత 10 మందిలో ఏంటండి ఆరిడి పడితిరి. మరొక విధంగా చూస్తే వాటి సమాన అనుభవించిన వారితో పారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని గమనించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యములను ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఒరిమి. అబ్బా హల్లెలూయా. ఎన్ని ఉన్నా ఎన్ని పోయినా ఏముండాలంట? ఒరిమి. ఇందులో పాట పాడి తెలుసా? అసలు ఏమి రాలేదుగా, నేను అప్పుడే పాడుతున్నాను. దేవుని స్తోత్రం. ఏం పాట తెలుసా? క్రైస్తవ వర్షక కదలి రావయ్యా. వచ్చా పాట? రాదా? అప్పుడు అట్లా పాడే. దేవుని స్తోత్రం. క్రైస్తవ వర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలం గతించిపోయే గ్రీష్మకాలము స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈయన ఒల్లూరు పాలు ఆయన పాడేవాడి పాట బాగా తెలిసిన చెప్తాను, తెలుసు మనకి. దేవుని స్తోత్రం. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలం గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలం గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యం విధి. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యము విధి. హృదయతోనూ రక్తము కార్చి, హృదయతోనూ రక్తము కార్చి ప్రాణములను దానము చేసిరి. ప్రాణములను దానం చేసిరి. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, ఎదుట నవేమయ్యా. కోతకాలం గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద అయితే బాగా వస్తుంది. దేవుని స్తోత్రం. ఏం కావాల్సిందంట? ఏ కావాలి? మనం ఏం పని చేయాలి? ఎంతమందికి కోతకోడి వచ్చో చేతులు ఎత్తండి. నేను ఇద్దరు అనుకుంటున్నానా? నాకు ఒకటే కోడి వచ్చు. దేవుని స్తోత్రం. కోత పనికి ఎంతమంది వెళ్ళారు? పొడవలు తీసుకుని అయితే ఆ కోత ఇవ్వలేదు కానీ ఈ కోత ఇస్తున్నాడు మనకి. దేవుని స్తోత్రం. ఏ కోత చెప్పండి? సంఘం అనే రక్షించబడిన వారు కొయ్యబడే కోత. విత్తనం జరిగితే ఆ విత్తనం ఏమైంది? నారైంది. ఆ నారు ఏం చేయాలి? తీసి అప్పుడు అదేమైంది? ఎదిగింది. ఎదిగిన దానికి ఏమొస్తాయి? కంకులు వస్తాయి. ఆ కంకులు ఏం చేస్తాయి? పాలు పోసుకుంటాయి. ఆ పాలు ఎండలో ఎండితే పీపు కింద అయింది.
ఆ వీపు కింద అయినప్పుడు ఈ ఈ వచ్చినటువంటి మొక్క చచ్చిపోతుంది. చచ్చిపోయిన దాన్ని మనం ఏం చేస్తాం? స్తోత్రం. అర్థం చెప్పండి, దాన్ని ఆత్మీయ అర్థం చెప్పండి. విత్తనం ఏంటి అమ్మా? పొడవండి. పొలం అంటే మన హృదయం, సంఘం, ప్రజలు. ఏమండి ఇప్పుడు ఏమవుతుందంట? మనమంతా ఫలింప చేస్తారంట. వాక్యం అనే పాలు అన్నాడు కదా. ఏ పాలు తల్లి? వాక్యం అనే పాలు. ఈ పాలంట గింజావాలంటే పరిశుద్ధాత్మతో అగ్ని, మనలో అగ్ని మండాలి. హల్లెలూయా. ఈ అగ్ని మండి ఈ వాక్యం అనే పాలు గింజగా మార్చబడి, బియ్యం గింజగా మార్చబడి, గోధుమ గింజగా మార్చబడి ఏమవుతుంది? ఈ కంకి ఏమైందంట? ఆడిపోతుంది. అంటే రూపాంతరము చెందే అడుగులోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే ఈ గడ్డి మనమే రూపాంతరం పొందిన వస్తువుగా కనబడతాము. పునరుద్ధానం పొందిన కంకిగా కనబడతాం. దీని నుంచి ఏమొస్తాయి? మనకి ఒడ్డు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? ఒడ్డు. అవి ఫలాలు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూసారా? ఈ ఫలాలు అనేక మందికి ఏమిస్తాయి చెప్పండి? ఆహారం. ఏ ఆహారం? జీవాహారం, ఆత్మీయ ఆహారం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఆత్మీయ ఆహారంగా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే దేవుడు మాట్లాడాడు, తినే ప్రతి గింజ మీద వాడి పేరు రాసింది. ఇప్పుడు జీవగ్రంథంలో ఏ పేరు రాసి ఉండాలి? గింజగా ఉన్న నీ పేరు, నా పేరు, మనందరి పేర్లు రాయబడాలి. దేవుడు అంటాడు కదా, గొడ్డలంట ఎక్కడ ఉంచబడిందంట? చెట్టు వేరు ఉంచబడిందంట. దాన్ని ఏం చేస్తారంట? నరికేస్తారంట. చేట అంట ఎవరి చేతిలో ఉందంట? ఆయన చేతిలో ఉందంట. ఆ చేట ఏం చేస్తారంట? తూర్పు కోస్తారంట. ఇగో తప్ప గింజలేమో గాలికి ఎగిరిపోతాయంట, బరువు గింజలేమో అర్థమవుతుంది. తెలుసుకున్నారు? ఇప్పుడు మన తప్ప గింజ, మట్టి గింజ, ఇంకో గింజ బియ్యంతో ఉన్న స్తోత్రం. ఏ గింజ నువ్వు? ఏ గింజ? నేను బియ్యం కింద అనాలని చెప్పాను. దేవుడికి స్తోత్రం. మనంతా ఏ గింజలో అండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకసారి చాలే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకసారి అందరూ 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 కూడా కుర్చీలు పైకి లాగండి. అందరూ పైకి లాగండి. పైకి లాగండి.